ఊర్లో సారా బాగా ఎక్కువైపోయి బాగా కొట్లు ఎక్కువ కావడం వల్ల దూరం నుంచి పక్క ఈ ఊర్లెమ్మటోళ్ళు బాగా సారా బట్టీలు పెట్టి ఊళ్ళల్లో వేయడం కొట్లల్లో వేయడం వల్ల కాలనీలో మొత్తం సారా ఎక్కువైపోతుంది. ఏ బజార్కైనా 2-3 కొట్లు అయ్యి బాగా తాగి బాగా కొట్టుకుంటారు. సాయంత్రం కాంగలోనే పెళ్ళం పిల్లలతోటి ఒకటే గొడవలు. వాళ్ళకి తిండి నీళ్లు లేకుండా తాగి కొంతమంది తాగి బాగా కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది బాగా తాగడం వల్ల ఒక్కొక్కళ్ళు వయసు వాళ్ళందరూ చచ్చిపోయి వాళ్ళ పెళ్ళం పిల్లలు ఆగమవుతారు. ఈ పచ్చి సార వల్ల గ్రామంలో చాలామంది వయసోళ్ళే చనిపోయి వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి. ఆడోళ్ళే పెళ్ళం పిల్లలు వాళ్ళకి కూలి చేసుకుంటే తినేటోళ్ళు ఇట్లా సారా వల్ల చాలా మంది ఇదైపోతారు. ఈ సారా ఎట్లయినా ప్రభుత్వం బంద్ చేయాలని కోరుకుంటాను. ఎంతో మందికి ఎన్నోసార్లు చెప్పినా ఈ సారా బంద్ కావట్లేదు. ఎంతో మందికి కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. ఈ సారా వల్ల చాలా మంది జీవితాలు ఆగమవుతున్నాయి. తల్లిదండ్రులకు అన్నం పెట్టట్లేదు, పెళ్ళం పిల్లలకు కూడా అన్నం పెట్టట్లేదు. ఈ గ్రామంలో ఎక్కువ అయిపోతుంది. దూరం నుంచి వచ్చి సారా చాలా వేస్తారు కొట్లల్లో. చేసిన పని మొత్తం సారా కొట్లకే పెడతారు. పెళ్ళం పిల్లల్ని ఏం బతికిస్తారు వాళ్ళు? ఆడపిల్ల ఉంటే ఆడపిల్ల తాగి ఉన్నోళ్ళు ఆడపిల్ల పెళ్ళి ఏం చేస్తారు? సారా బంద్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా ప్రజలకు అండగుండి ఈ సారా బంద్ చేపియాల, మందు కొట్లు బంద్ చేపియాల. మేము కోరుకునేది ఏంటంటే మా పిల్లలు భర్తలు తాగి వచ్చి ఇంటికాడ గొడవలు చేస్తారు. మరి ఇంట్లో నైట్ అల్లా గొడవ పెట్టుకొని తాగుతారు. మరి పొద్దున్న లేతే ఆ కొట్లనే కూర్చుంటారు. తెచ్చిన డబ్బులైనా ఆ కొట్లనే పోతారు. మరి భార్య భర్తలు పిల్లలు ఉన్నోళ్ళు మరి ఏం తింటారు, ఏం తినలేకపోతారు. కూరగాయలు వాళ్ళ రోజు రేట్లు బాగున్నాయి, బియ్యానికి రేట్లే ఉన్నాయి. మరి ఏం కొనుక్కొని తినలేకపోతున్నాం. మా పిల్లలు మేము ఏడుస్తున్నాం. మరి మీరు దయచేసి గవర్నమెంట్ మరి ముఖ్యమంత్రి గారిని మేము కోరుకునేది ఏంటంటే ఈ మందు బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మందు బంద్ కావాలని మేము కోరుకుంటున్నాం. దయచేసి మందును బంద్ చేయమని